హరే కృష్ణ డివోటీస్. ఈరోజు మోక్షం అంటే అర్థం ఏంటి అనేది ఒక చిన్న వృత్తాంతం ద్వారా మనం అర్థం చేసుకుందాం. అలాగే గురుదక్షిణ కూడా. పూర్వకాలము ఎప్పుడైతే జనక మహారాజు మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్నారో ఆయన రాజకార్యకలాపాలను ఎంతో చక్కగా చేసేవారు. దానితో పాటు కూడా ఆధ్యాత్మిక చింతనా కార్యక్రమాలని, దైవభక్తిని కూడా ఎక్కువగా కలిగి ఉండేవారు. ఆయనకు ఆధ్యాత్మ తత్వ జిజ్ఞాస అనేది తీవ్రత అవడంతో ఆ దేశంలో ఉన్నటువంటి కవులు, తత్వవేత్తలు, జ్ఞానవేత్తలు, అలాగే శాస్త్రవేత్తలందరినీ తన దగ్గరికి సమీపించి తనకు బ్రహ్మ జ్ఞాన జిజ్ఞాస అనే అనుభూతిని తనకు బోధించమని, అది కూడా త్రుటికాలంలో బోధించాలి, అలాగే అనుభవపూర్వకంగా బోధించాలని ఆజ్ఞాపించారు. అలా చేయనిచో వాళ్ళను దేశ బహిష్కరణ చేస్తాము అని చాటింపు వేశారన్నమాట దేశంలో నలుమూలలో. అప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి తత్వవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు, కవులందరూ కూడా ఎంతో చింతాక్రాంతులయ్యారనమాట. ఎందుకంటే ఆ బ్రహ్మజ్ఞాన అనుభూతిని ఒక త్రుటికాలంలో చేయాలి, అలాగే ప్రాక్టికల్గా చేయాలి. ఇందుకు వాళ్ళు ఎంతో చింతించి భయపడ్డారనమాట. అయ్యో మేము చేయలేకపోతే ఈ దేశం నుంచి మేము బహిష్కరించబడ్డాలి అని ఎంతో బాధపడుతున్నారనమాట. ఆ సమయంలో అష్టవక్రముని అటువంటి గొప్ప మునివేత్త, తత్వవేత్త, ఆయన ఎంతో బ్రహ్మ జిజ్ఞాస కలిగినటువంటి ఆ మునివర్యులు అక్కడికి వచ్చారనమాట. ఈ విషయాన్నంతా తెలుసుకుని వాళ్ళని ఏమాత్రము చింతించవద్దండి, నేను రాజప్రాకారంకు ఏగి నేను రాజుని సంతుష్టపరచగలని అందరికీ మాట ఇచ్చారనమాట. ఆ మాట ఇచ్చిన విధంగా వక్ర మునివారు రాజుని సమీపించి, ఓ రాజా, నేను మీకు బ్రహ్మజ్ఞాన జిజ్ఞాస అనుభూతిని ఒక త్రుటి కాలంలో కలిగించదును. కాకపోతే నా దగ్గర ఒక నియమం ఉంది. అదేంటంటే మనము ఎవరూ లేనటువంటి ప్రదేశానికి మాత్రం వెళ్ళాలి, అక్కడ మాత్రమే నేను మీకు ఆ ఉపదేశాన్ని చేస్తాను అని చెప్పారనమాట. సో అలాగే జనక మహారాజు తన సైన్యాన్ని తీసుకొని మునివర్యులు కూడా అందరూ కలిసి ఒక ప్రదేశానికి వెళ్ళారనమాట. ఆ ప్రదేశంలో కూడా ఒక ఏకాంత ప్రదేశాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇప్పుడు జనక మహారాజు అలాగే మునివర్యులు ఇద్దరూ కలిసి ఒక చోటికి వెళ్ళారనమాట. ఇప్పుడు ఎప్పుడైతే త్రుటికాలం అంటే ఇదేంటో తెలుసా అండి? రాజువారు అంటే జనక మహారాజు గుర్రముని ఎక్కేటప్పుడు ఎడమకాలను పెట్టి తిరిగి కుడికాలు పెట్టే లోపలే ఆయనకు బ్రహ్మ జిజ్ఞాస అనుభూతిని కలిగించాలన్నమాట. ఇది నియమం. అప్పుడు మన మునివర్యులు ఏం చేశారో తెలుసా? చాలా తెలివిగా, ఓ రాజా, నేను మీకు ఆ ఉపదేశం చేసే లోపలే మీరు నాకు గురుదక్షిణ చెల్లించవలను అన్నారన్నమాట. అప్పుడు వెంటనే జనక మహారాజు, అలాగే మునివర్య, మీరు ఏమడిగితే అది నేను మీకు ఇచ్చేదను అని మాట ఇచ్చారనమాట. వెంటనే ఆయన ఇలా అడిగాడు, నీ మనస్సును, ఓ రాజా, నీ మనస్సును నా స్వాధీనపరచుము అని చెప్పారనమాట. అప్పుడు వెంటనే ఈయన ఎడమకాలుతో ఆ గుర్రాన్ని ఎక్కి తిరిగి కుడికాలు పెట్టే లోపలే తన మనసుని మన మునివర్యుల యొక్క వశం చేశారనమాట. ఎప్పుడైతే ఆ మనసుని మునివర్యుల యొక్క అధీనం చేశారో వెంటనే ఆయన నిశ్చేతుడై ఉండిపోయాడు అనమాట. అంటే కదలకుండా మెదలకుండా అలానే ఉండిపోయారనమాట గుర్రం మీద. అప్పుడు వెంటనే అష్టవక్రముని వెంటనే ఆయన ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయారనమాట. ఆయన అలాగే స్తంభించిపోయి ఉన్నారనమాట. ఇప్పుడు సైనికులందరూ వెతుకుతున్నారనమాట రాజుని. రాజుని సమీపించి, ఓ రాజా, మీకు ఏమైంది? మేబీ ఇక్కడ ఆ మునివర్యులు మీకు సమ్మోహన మంత్రాన్ని ప్రయోగించి ఉంటారు, అందుకే మీరు నిశ్చేతులై ఉండిపోయారు అని తెలుసుకొని ఆ మునివరులు ఎక్కడున్నారో తిరిగి ఆ అష్టవక్రముని మళ్ళీ తీసుకుని వచ్చి తమ రాజుని కాపాడాలని ప్రార్థించారన్నమాట. ఇప్పుడు మునివర్యుల వారు జనక మహారాజుని సమీపించి ఆయన స్పర్శించారనమాట. ఎప్పుడైతే స్పర్శ తగలగా ఆయన చేతనా స్థితిలోకి, స్పృహలోకి వచ్చేసారనమాట. వెంటనే జనక మహారాజు ఇలా అన్నాడు, ఓ రాజా, నీ హృదయం చాలా శుద్ధమైనది, నీ మనస్సును వెంటనే నాకు త్యాగం చేసేసావు, నీకు ఇంకా వేరే బ్రహ్మతత్వం, బ్రహ్మ జిజ్ఞాస అనుభూతి నీకు అవసరం లేదు, నువ్వు పరిశుద్ధ ఆత్ముడివి అని చెప్పారనమాట. వెంటనే జనక మహారాజు చాలా సంతోషంతో మునివరుల యొక్క పాదాలను నమస్కరించి అదే గురుదక్షిణగా ఇచ్చారనమాట. ఇందులో మనకి ఏమర్థం అవ్వాలండి అంటే, మన త్యాగము అంటే ఏంటండి? మన ఆత్మకు అడ్డుగా ఉండేది ఏంటి తెలుసా? మనసే. ఎందుకంటే మనసే అన్ని బాధలకు కారణం. అలాగే మన మనసు, చెడు మనసే, మన మనసులో ఎన్నో దుస్సాంగత్యాలు అనేటివి ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనము త్యాగం చేయాలి అని ఇక్కడ అర్థం అనమాట. అంతేగాని మన శరీరంలో నుంచి మన మనసుని బయటకు తీసేయడం అని కాదు ఇక్కడ. అంటే మన మనస్సును బహిర్గతం చేయకుండా అంతర్గతంగా చేసి మన ఆత్మయందు స్థితియందు లగ్నం చేసి ఆత్మస్వరూపుడైన గుర్తించటమే ఇక్కడ మోక్షము అని అర్థం, ఇంకేది కాదండి. కాబట్టి ఆత్మ నిగ్రహము మనస్సుని అలాగే జరుగుతుంది. ఎప్పుడైతే మనస్సుని మనము నిగ్రహించుకుంటామో ఆ స్థితిని మనము ఆత్మస్థితి అని మనకు అర్థమవుతుంది. ఇదే మోక్షము, ఇదే మనం ఇచ్చే గురుదక్షిణ. హరే కృష్ణ.